వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడానికి వీలు లేదు అంటే ఇక్కడ రెండు విషయాలు మళ్ళీ ఒకసారి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన విషయాలు. ఆయన సినిమాలు చేయడానికి లేదు అని మాట్లాడుతూ మాజీ జడ్జిగా ఉండి ప్రస్తుతం న్యాయవాదిగా జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల గతంలో అసలు ఎవడు పవన్ కళ్యాణ్, సినిమాలు చేయడానికి ఏం హక్కు ఉంది, ఎవడిని అడిగి చేస్తున్నాడు సినిమాలు, ఇది ఆయన అన్నటువంటిది. అట్ ద సేమ్ టైం ఐఏఎస్ మాజీ ఆఫీసర్, అలాగే ఇంకో పార్టీ ఏదో పెట్టుకున్నారు, పార్టీ ఐక్యతా పార్టీనే ఏదో ఉంది, దానికి సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేయాలి, ఎవరిని అడిగి చేస్తున్నారు, అసలు రూల్ అనేది లేదు చేయడానికి, అయినా సరే చేస్తున్నారంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించడమే అంటూ కోర్టులో కేసు వేసే రకంగా. ఈ కోర్టులో కేసు వేయడం, దానికి సంబంధించి కోర్టు వారు కూడా చాలా గట్టిగానే దానికి సంబంధించి చెప్పడం. అయితే తీర్పు రిజర్వ్ చేశారు అన్నటువంటి పాయింట్ ఒకటి వచ్చింది. సరే, రిజర్వ్ చేశారా, పూర్తిగా దానికి చెప్పారా అనేది పక్కన పెడితే మళ్ళీ ఈ కేసు మొదటి నుంచి వింటారట. ఇప్పుడు ఈ కేసుని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలా వద్దా అనేటువంటి దాన్ని ఇప్పుడు మొదటి నుంచి వింటారట. అంటే ఇక్కడ కోర్టు వారిని తప్పు పట్టడం అనో లేదంటే వాళ్ళ మీద కామెంట్ చేయడం అనో కాదు, కానీ ఒకటైతే గట్టిగా అనిపిస్తోంది. అంటే మరీ అంత ఖాళీగా ఉన్నాయా వ్యవస్థలు, ఇంకా వేరే ఏం లేవా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని శాఖలకి మంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే పర్యావరణ అటవీ శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిల్లో ఆయనకి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ అవినీతి జరుగుతోంది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ పూర్తి స్థాయిలో పనులు జరగకుండా ఖాళీగా ఉన్నాయి, ఆ అధికారులందరూ నిద్రపోతున్నారు. వీటి మీద ఈ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమారో, లేదంటే మాజీ జడ్జిగా అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారో, లేదంటే మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ వీటన్నిటిలో ఇంకేముంది, పవన్ కళ్యాణ్ అసలు పని చేయట్లేదు, ఆయన షూటింగ్లో నిరంతరం బిజీగా ఉంటున్నాడు తప్పితే చేసింది చెయ్యబోయేది ఏదీ లేదు లేదు లేదు, దీనికి సంబంధించి ఇదిగో ఆధారాలు అని చెప్పి డైరెక్ట్గా తీసుకొచ్చి దాని మీద మాట్లాడితే బాగుంటుంది. అది పక్కన పెట్టేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు ఎలా చేస్తాడు, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆయన అసలు ఎవరిచ్చారు అధికారం, ఎందుకు ఇవన్నీ పనికి మాలిన డిస్కషన్స్ కాకపోతే ఆయన పని చేయట్లేదు అంటే అర్థం ఉంది. అంతేగాని ఆయన సినిమాలు చేసుకుంటూ ఒక పక్కన హ్యాపీగా ఆయన పనులన్నీ ఆయన చేస్తున్నాడు, ఎక్కడ కంప్లైంట్ లేకుండా పెడుతున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా లేదు, కోడిగుడ్డు మీద ఈకల పేకాలు మేమేదో, ఇంకా అదే పని, మాకు ఇంకేం పనులు లేవు, ఇంకా వేరే పని పాట అంటే ఇది లేవు మాకు, ఇది ఒక్కటేనా? అండ్ కోర్టు వారికి కూడా ఇది చాలామంది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా ఎటువంటి డిస్కషన్స్ దీని మీద నడుస్తున్నాయి అంటే, హైకోర్టు తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయం ఈ కేసు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది అంటూ పెండింగ్లో ఉన్న తీర్పును కూడా పక్కన పెట్టేసి వాదనలన్నీ మళ్ళీ మొదటి నుంచి వింటామంటూ సోమవారానికి వాయిదా వేశారు. ఇవాళకి మళ్ళీ దానికి సంబంధించి విచారణ జరగబోతోంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో తీర్పు ఆల్రెడీ ఉంది, ఉన్నటువంటి తీర్పును కూడా ఇప్పుడు రిజర్వ్ చేసినటువంటి తీర్పుని పెండింగ్లో ఉన్నదాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ మొట్టమొదటి నుంచి వాదనలన్నీ వింటూ ఉంటాము అంటే, ఇంకా అంతకుముందు విచారించినటువంటి బెంచ్, జడ్జి గారు, అక్కడ వాదించినటువంటి న్యాయవాదులు, అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది, ఈ సమయం అంతా వృధాయేగా పెండింగ్లో ఉన్న తీర్పునే పక్కన పెట్టేసి మళ్ళీ వింటున్నారు అంటే, అంత ఇంపార్టెన్స్ దీనికి ఇస్తున్నారు అంటే ఏమని అనుకోవాలి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేనటువంటి ఇబ్బంది మరి రాష్ట్రంలో వీళ్ళిద్దరికీ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఇప్పటికీ ఒక్కటే ప్రధానమైనటువంటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు చెయ్యట్లేదు, ఈ పనులు చెయ్యడం లేదా ఆయన అనేవి ఉంటే చెప్పండి. ఆయన వెళ్తున్నారు, ఆయన ట్రోల్ చేశారు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు అని. అసలు కనీసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకు సంబంధించి అధికారిక పర్యటనలా లేదు వ్యక్తిగత పర్యటనలా, వీటికి సంబంధించి ఖర్చులు ఏం పెడుతున్నారు, హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంటికి సీసీటీవీలు కానీ, అక్కడ ఆయనకి సిబ్బందికి క్వార్టర్లు కానీ, లేదంటే బాత్రూమ్లు కానీ, ఫుడ్ షెల్టర్లు కానీ, లేదంటే సెక్యూరిటీ రూమ్లు కానీ, లేదంటే ఇంటి చుట్టూ ఫెన్సింగ్లు కానీ, వీటికి ప్రభుత్వ సొమ్మును ఏమైనా తగలేశారా ఇప్పటిదాకా? ఇది ఒకటి. ఇది ఎవడైనా అడిగాడా ఈరోజు దాకా? లేదు. 2, పంచాయతీరాజ్ శాఖలో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అందులో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా ఏం పెరిగాయి, ఇవి ఎవడన్నా అడిగాడా?
ఆయన చక్కగా ఆయన పని చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన సినిమాలు ఈ సినిమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏమన్నా ప్రాజెక్టులు సంతకం చేశారా? డస్ ఎనీబడి హ్యావ్ ప్రూఫ్? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్కో, లేదంటే ఓజీకో, లేదంటే వీరమల్లుకో, లేదంటే ఇంకో 2 సినిమాలకో వీటికి మొత్తం ఆ ప్రాజెక్టుని సైన్ చేసింది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అని ఎవరి దగ్గరైనా ఆధారాలు, విస్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? మరి ఇవన్నీ లేకుండా మేము కేసులు వేస్తాం, మేము మాట్లాడతాం, అసలు ఎవడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడు అంటూ మాట్లాడతామంటే మరి వాళ్ళు చదువుకున్నటువంటి చదువులేంటి? ఇది ఫక్తు రాజకీయమే, అడ్డుపడేటువంటి రాజకీయం తప్పితే ఏమీ ఇందులో కనిపించట్లేదు. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఏం చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి. మరి ఇప్పుడు గౌరవ కోర్టు వారు కూడా ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా విస్మయంగా ఉంది. పెండింగ్లో ఆల్రెడీ తీర్పు ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ మొదటి నుంచి ఈ కేసు వినాలి అంటే ఇదేమైనా క్రిమినల్ కేసా? సాక్షులు తప్పించుకుపోతారు దీంట్లో. లేదంటే ఒక మర్డర్ జరిగింది, మర్డర్ కేసులో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ముద్దాయిగా ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండిగో ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ప్రలోభ పెట్టేస్తాడు, అందువల్ల ఇమీడియట్గా మీరు మొత్తం తీర్పు పక్కన పెట్టి గతంలో వచ్చినటువంటిది ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటి నుంచి విని ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఆయన శిక్షించాల్సిందే అనడానికి ఇవేమైనా క్రిమినల్ కేసులు, ఆయన మీద ఏమైనా మర్డర్ రేప్ కేసులు ఉన్నాయా? ఇమ్మీడియట్గా గౌరవ కోర్టు వారు వాళ్ళ డిస్క్రిప్షన్తో తీసుకోవడానికి ఇక్కడేం తప్పు పట్టట్ల వాళ్ళని. కాకపోతే ఒక ఆలోచన, ఇప్పుడు కోర్టులు కూడా తప్పు చేస్తాయని న్యాయమూర్తి గారు చెప్పారు గతంలో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే చెప్పారు. ఎస్, అప్పుడప్పుడు కోర్టులు కూడా తప్పు చేస్తుంటాయి అని. మరి ఆ తప్పు ఉన్నప్పుడు వాటిని ఎత్తి చూపడమే కదా మన పని. అయ్యా మీ తప్పులు ఇలా ఉన్నాయి, దయచేసి సరి చేసుకోండి అని చెప్పడమే కదా, అది ఏ వ్యవస్థ అయినప్పటికీ కూడా. మరి ఇప్పుడు అసాధారణంగా మళ్ళీ మేము మొదటి నుంచి వింటామంటే కొత్త సినిమా స్టోరీ ఇది, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి కోర్టు వారు ఆ లీజర్ టైం ఏమైనా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి కేసుని తీసుకుంటున్నారా? అంటే హాస్యానికే సుమా, ఇది కించపరిచే విధానం కాదు. సీరియస్ కేసులు అన్నింటిలోనూ కూడా బుర్ర పాడైపోయింది, ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఇది విందాం, దీని నుంచి ఏమైనా కొత్త స్టోరీ పుడుతుందేమో అని చెప్పి అనుకున్నారా గౌరవ న్యాయమూర్తి వర్యులు? తెలియట్లేదు. సో ఇక్కడ 3 విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సినిమాలు చేయట్లేదు, ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని టికెట్ రేట్ల పెంపు వీటికి అర్జీలు పెట్టట్లేదు. మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ నిర్ణయం తీసుకోబడుతోంది యాజ్ పర్ ద రూల్స్. అది వాళ్ళ ఇష్టం, ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది. 2, పవన్ కళ్యాణ్ గారు ఆయన పనులనేమి వ్యక్తిగతంగా అధికారికంగా ఉండి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నాకు సినిమాల్లో ఇగో ఈ టైం నేను చేసుకుంటూ వెళ్తాను ఆయన ఏం చెప్పట్లా. ఆయన లీజర్ టైంలో ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, ఆయన చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత సినిమాలు తీసుకుంటున్నారు. అండ్ ఎన్నుకున్నంత మాత్రాన, పదవిలో ఉన్నంత మాత్రాన 24 గంటలు ఆయన పని చేసి తీరాల్సిందే అంటే కుదరదుగా. 24 గంటలు ఆయన కుటుంబం ఉంటుంది, ఆయనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అవి అవసరం లేదు మాకు అనుకుంటే ఇంకా ఎవరి డిస్క్రిప్షన్ వాడిది, ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఇక 3, కోర్టులు ఎంత ఖాళీగా ఉన్నాయా అన్నటువంటి ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఇంత సిల్లీగా ఉన్నటువంటి కేసు, చాలా సిల్లీ కేసు. గతంలో కూడా చాలామంది చేశారు. ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన కావచ్చు, తర్వాత అనేక మంది నటీనటులు చేయడం జరిగింది. దానికి ఏమి రాజ్యాంగంలో ఎక్కడ రూల్ ఏమీ లేదా చేయకూడదని ఇంకోటను. వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళ పని ముందుగా ఉన్నటువంటిది యాజ్ అ మినిస్టర్ తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. కింద ఉన్నారు కదా, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీని, మొత్తం 15,000 పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో పైపెచ్చు, వాటి దగ్గరికి ప్రతి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు రోజు సంతకాలు పెట్టాలని ఏం లేదు కదా. అధికారులు ఉన్నారు కదా కింద, వాళ్ళతో పని చేయించడం కదా. అసలు పాలనాధిపతులు బ్యూరోక్రాట్స్ వాళ్ళు. ఇప్పుడు ఎఫిషియెంట్ ఆఫీసర్ కృష్ణతేజ్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు? పనిని ఇంకా ముందుగా స్పీడప్ చేస్తారు అని, ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా ఆ అధికారి ఉంటారు అని. కృష్ణతేజ్ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన అధికారులు. అటవీ శాఖకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, వీటన్నిటికి పంచాయతీరాజ్కి సంబంధించి కార్యదర్శులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అలాగే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇన్ని జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ పెండింగ్ అవ్వట్లేదే. అయినా సరే మాకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా 2029 ఎన్నికలకు వచ్చేసరికి దగ్గరకు కూడా ఏంటంటే అదిగో చూసారా పవన్ కళ్యాణ్ సినిమాలే చేస్తున్నాడు. ఇది వాళ్ళు చెప్పేటువంటి అంశం. ఏమనాలి ఇక దీని మీద పెద్దగా మాట్లాడేదేం లేదు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది పర్డ్ మీడియా.